చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళికల పట్ల తనకు ఉన్న అయిష్టతను కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోనే చెప్పానని, భారత్లో ప్లాన్ల నిర్మాణాన్ని నిలిపేయాలని అడిగానని ట్రంప్ చెప్పారు. ఖతార్ పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓతో మాట్లాడాను. భారత్లో ప్లాన్ల నిర్మాణాలు నాకు ఇష్టం లేదు. ఇందులో అమెరికాకు ఎలాంటి ఆసక్తి లేదు. భారత్ సంగతి ఆ దేశం చూసుకోగలదు. అమెరికాలో ఉత్పత్తిని పెంచాలి అని తెలిపినట్టు పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని, అత్యధిక జనాభా కలిగిన దేశంలో అమెరికన్ తప్ప ఉత్పత్తులను అమ్మడం చాలా కష్టమన్నారు. అయితే దిగుమతి పనులపై ఒప్పంద ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గిస్తానని భారత్ చెప్పిందని ఆయన అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం అయితే రేపుతున్నాయి. సో ఇది అమెరికా అధ్యక్షుడు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.